మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు Z4 న్యూస్. అయితే రోజువారీ వార్తల్లాగానే ఈరోజు ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒకసారి ఇలా చూసినట్లయితే బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్. నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు. రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది. రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు. తనను ఎవరు ఏమి చేయలేరని, ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు. తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థులు. అయితే ఈ రాజేష్ ఎవరు అనేది చూద్దాం మనం ఒకసారి. ఈ ఫోటోలో కనిపించే పెద్ద మనిషి పేరు రాజేష్ అన్నట్టు. అయితే ఈయన గురించే మన పిల్లలు పాపం తక్లీఫ్ అవుతారు. మరి పెద్ద మనిషి ఎవరు, ఏంది కథ, ఇట్లా ఎందుకు వేసిన అనేది అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక ముచ్చట ఏంటంటే ఆ పిల్లల మాటలు కూడా వింటే నాకు కొంచెం మనసంతా చెలించిపోయింది. అసలు గిసంటోళ్ళు ఇంకా ఉన్నారా, బతికే ఉన్నారా అనిపిస్తుంది నాకు. అరే ఇంత దారుణం అయిపోయిందంటే తెలంగాణ పరిస్థితి. రోజు రోజుకు ఇవి ఆగడాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఒకసారి అయితే చూద్దాం. అయితే ముచ్చట ఏంటంటే రాజేష్ అనేటోడు మనోడు, ఇగో ఈ పెద్ద మనిషి. ఇలా ఎవరంటే బీసీ బాలికల హాస్టల్లో శారద అనే ఒక వార్డెన్ ఉండే, ఆమె కొడుకు. మరి మనోడికి ఈడేం పని అసలు? ఎందుకు భయ్ నీకు వాడికి పోవాల్సిన పని ఏమొచ్చింది? సరే మీ అమ్మ పని చేస్తుంది కావచ్చు, పోయినావు, ఏదో అవసరం కొద్ది పోయినా కావచ్చు, పని చూసుకోవాలి, రావాలి. నీకేం పని పనిరా? సారీ, నా పదజాలం కొంచెం ఘాటుగా ఉండొచ్చు, జర ఇబ్బంది పడకూరు ప్రేక్షకులారా. ఎందుకంటే ఆ బాలికల వీడియోలు నేను చూసినా, మీకు కూడా చూపెడతా. అసలు వాళ్ళను ఏంది అనుడు, వాళ్ళ మీద చేతులు వేసుడు, నీకేం పని భయ్? నీకు పెళ్ళయిందో, 2 పిల్లలు ఉన్నారని కూడా అంటారు. నీకేం పని? నిన్ను ఇవ్వడమన్నాడు. సరే నీ ముచ్చట పక్క పెడితే, ఏమమ్మా శారదా, నీకు కొడుకుతో ఏం నేర్పినావు చిన్నప్పటి నుంచి? ఇదేనా నువ్వు పెంచిన పద్ధతి? ఏమనుకుంటున్నావు అసలు ఇదే నా పద్ధతి? తాగి వచ్చుడు మళ్ళా. అరే తాగిన వంటి ఇంట్లో తాగి చప్పుడేగా నిమ్మలంగా వండాలి. నువ్వేం చేస్తున్నావు? వాడు తాగేస్తే నువ్వేం చేస్తున్నావు? ఏమనుకుంటారు అసలు మీరు? అక్కడ మళ్ళీ ఏదో మెన్షన్ చేశారు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఇలాంటి పిచ్చగుళ్ళ పనులు చేసినప్పుడు పార్టీలతో సంబంధం లేదు, పండబెట్టి కొట్టుడే ఉంటుంది. అర్థమైందా? అరే మనిషి వేరే అబ్బాయి, నువ్వు పిల్లలు ఉన్నారు, ఎందుకు ఆ పిల్లల పైన నీకు అంతా? మనిషి పుట్టుక నేను అనేది. మళ్ళీ దానికి తోడు నీ తల్లి ఏమంటుంది? అన్న లాంటోడా? నీ ఇంట్లో అక్క ఇళ్ళలు ఉన్నప్పుడు అను, వాళ్ళ మడ్డుకొకే. కొన్ని ఏరియాలల్లో ఏంది అన్న నడుస్తుంది, కానీ కొన్ని ఏరియాలలో, ఇంకా మిగతా ఏరియాలలో చూసినట్టయితే అక్క జిల్లలన్నా ఎవరినన్నా ఏంది అంటే తన్నిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఎవరిని పడితే అలాని ఏంది అనుడు కాదు, పెళ్ళాన్ని అంటారు ఏంది అనేది. నువ్వేందిరా భయ్ ఏంది అనుడు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఆ పిల్లలతో నీ ప్రవర్తన ఏంది? వాళ్ళని పిలుచుకొని మాట్లాడతావా? నువ్వు ఓనివి, నువ్వు మాట్లాడడానికి అధికారం ఏంది నీకు అసలు? నీ ఇష్టం అనుకున్నావా? నువ్వు ఏది చేస్తే అది నడుస్తుంది అంటే ఎవడు ఊరుకుంటాడు? తప్పు చేసినప్పుడు నువ్వు ఏ పార్టీ అయినా సరే, ప్రతిపక్షమైనా సరే, అధికారమైనా సరే, పట్టి గుంజుకొని వచ్చి తన్నుడే ఉంటుంది నిన్ను. అర్థమైందా? అమ్మా శారదమ్మ, నువ్వు కూడా ఒక తల్లివి. పిల్లలు నిన్ను ఏమనుకుంటారు? ఒక తల్లిలా అనుకుంటారు. నీకు వచ్చే సమస్యను కూడా నీకు అంత మంచి చెప్పారు, ఇట్లా వేస్తుండమ్మా నీ కొడుకని. నువ్వేమంటావు? ఏం కత్తి అంటావా? అసలు ఏమనుకుంటున్నావు అమ్మా నువ్వైనా? కనీసం ఏమనిపిస్తలే నీకో ఇట్లా ఆడపిల్లలు లేరా నీ ఇంట్లో? నీ అక్కయ్యలకు పుట్టిన పిల్లలు లేరా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పిల్లల మాటలు విన్నావా? ఒక్కసారి నేను చూపెడతా నీకు, ఆగు. వాళ్ళు ఏమంటారు? చేసినప్పుడు కూడా మా అక్కడే ఉంటారు కానీ ఎవరు కూడా మాట్లాడేది నవ్వుతూ ఉంటారు కానీ ఆయన పెళ్ళి
పెళ్ళైపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అని అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గార్డెన్ మాట్లాడాలి మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీద ఎవరైనా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వాడికి ఇప్పుడు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. డైలీ వస్తారు రాజశాంతి వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళకి మాట్లాడాలి మాట్లాడదా అన్నట్టు ఏముంది. నాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అసలు వాడేనే చాలా కొడుకు అన్నట్టే వస్తాడు ఆయన. అసలు ఒక్కరోజు రాదు, బోనఫైడ్స్ మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఏదైనా చెక్కింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అమ్మ చూసినావా, నువ్వు అట ఆఫీస్ కాడ రావాట, సారీ హాస్టల్కి రావాట, నువ్వు నీ కొడుకే వస్తాడట, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారట. అసలు ఏమనుకుంటారు మీరు? ఆ పిల్లని చూడు, వాళ్ళు చదువుకోనికే వచ్చిర్రు, మీకోసం రాలేరు. వాళ్ళ అబ్బాయిని మంచిగా చూసుకుందామని, మంచి భవిష్యత్తును వాళ్ళు క్రియేట్ చేసుకుందామని వచ్చారు. మరి మీరు ఏం చేస్తారు? నిన్ను ఆమెను చదివిమని అంటలేరు, నీ పని ఏదో నువ్వు చేయమని అంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? అసలు నీ కొడుకు ఎందుకమ్మా అసలు? నీ కొడుకు ఏం పనాడా? ఎందుకు వస్తుండు? అంటే మీ ఇష్టరాజ్యం అయిపోయిందా? ఇక మమ్మల్ని అనేటోళ్ళు లేరు అనుకుంటారా? అసలు ఏమనుకుంటారు మీరు? ఇదే నా పద్ధతిని ఇది. సరే వాడికంటే మగవాడు సిగ్గుచేరం లేదనుకో, నీకేమైందమ్మా? కనీసం ఆడదానివి కాబట్టి, సారీ ఆడవాళ్ళని అనద్దు వాస్తవం చెప్పాలంటే, కానీ నువ్వు ఆ విధంగా వేసినావు కాబట్టి నిన్ను అనాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పు నీది, వాంది కాదు. వాడు తప్పు నడిచినప్పుడు వాడిని సరైన క్రమంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళది, నీది ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేనా నీ పద్ధతి? వాళ్ళు పిల్లలు, అర్థమైందా? వాళ్ళ అబ్బాయికి తెలిసిందనుకో పొట్టు చూపుతారు నిన్ను. అంత దారుణం ఎందుకు తయారవుతున్నావు నువ్వు? పైసలు ఎక్కువైనాయా? పైసలు ఎక్కువైనాయి అనుకుంటున్నావు? ఇంకో ఆమె కూడా మాట్లాడింది, చూపెడతావు నీకు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ వాళ్ళు లాస్ట్ డే అది పొద్దున కొంచెం లేట్ అయిపోతున్నా వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాస్ట్ డే అది పొద్దున కొంచెం లేట్ అయిపోతున్నా అసలే రాత్రి దేవులతో మాట్లాడినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకొని మాట్లాడతారు. రాత్రి మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి రాసుకుంటా నిద్ర వేస్తారు. మీరు అందరూ చదువుకొని ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. లేకపోతే చెప్పాలైనా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. బర్గర్ రేణుక లక్ష్మి వాళ్ళ డైలీ వస్తాడు. అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ బయట వచ్చాడు. అందరినీ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. ఆంటీ ఒకసారి చెప్పండి కదా అంటే అక్కడ మరకాలు అంటారు కదా, ఏం కాదు నీకు అన్నలాంటి కదా, వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడుతుంది. మళ్ళా వాళ్ళు తినడానికి అయినప్పుడు మంచిగా ఉంది మీకు గడ్డ అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది. చూసినావు కదా అమ్మ శారదమ్మ, నువ్వే కాక ఇంకా నీతో రేణుక లక్ష్మి అట, ఆ మేడాలు ఏం చేస్తారు? ఎందుకమ్మా మరి మీకు అంత వివక్ష వాళ్ళ పైన? ఎందుకు అంతగానో బాధ ఎందుకు అవుతుంది? అరే మీకు చేయ జాత కాకపోతే పక్కకు దిగురి, ఇంకో చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎత్తారు. అట్లా ఎందుకు ఎత్తురు మరి మీరు? అంత బాధ ఎందుకు అవుతుంది? ఏమంటావు? లేట్ అయితే వాళ్ళతోటి పొద్దుకు వండుకొని వస్తున్నావు అంటావా? మాటలేనా మీ? కనీసం మాట్లాడే పద్ధతి నీకేమన్నా ఉందా? ఆడపిల్లలు పట్టుకొని అదే నానుడు, ఒక మొగన్నాన్న నడుతుంది కావచ్చు, ఆడపిల్లలతోటి అదేనా నీ మాట మరి కదా? ఏం నేర్పించింది నీ అవ్వయ్య నీకు? గిదేనా నీకు నేర్పించింది? అంటే ఆడపిల్లలు అంటే ఏం లేదులేగా, వాళ్ళని ఏమన్నా ఎవడు అనేది ఏం లేదులే అనుకుంటురా? మీకు కూడా ఉన్నాయి శిక్షలు పడడానికి. మీకు కూడా పోలీస్ స్టేషన్లో తీసినా ఇంకో ఆడవాళ్ళు కదా ఏం చేయలే అనుకుంటారేమో. మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించే సందర్భం ఇది. అట్లా తయారవుతారు మీరు. అంటే ఏమనుకుంటారు మీకు మీరు?
అధికారం ఉందేనా? అధికారం కాదమ్మా. రేవంత్ రెడ్డి గారికి పోయినాకో ఈ ముచ్చట మీ తోడుకలు కూడా ఇడుస్తారు. అర్థమైందా? పద్ధతి కాదు మీది. మార్చుకోరు, ఇకనైనా బతుకులు మార్చుకోరి. ఏం చేయలేరు అనుకుంటారేమో. మా సొంటలు యూత్ ఉన్నామనుకో ప్రభుత్వాలు కూడా అవసరం లేదు, మేమే మీకు శిక్ష లేనికి రెడీగా ఉంటాం. అర్థమైందా? నోరు ఉంది కదా అనుడు, మీ వాడేమో తాగచ్చుడు అల్జాలు చేసుడు, నువ్వేమో నోరు ఉంది కదా ఇష్టం ఉన్నాడు పిల్లలు అనుడు. నీతో పాటు ఇద్దరు వాళ్ళేమో ఓలో రేణుకా లక్ష్మట వాళ్ళు ఏం చేస్తారో మేడాలు. ఇక్కడ హాస్టల్ సిబ్బంది సార్ మీరు కూడా బీసీ హాస్టల్ అయి ఉండి సార్ మరి మీరేం చెప్తారో, మీరు కూడా పిల్లలు మీడియా దాకా వచ్చింది ఈ ముచ్చట ఇట్లా చెప్తారని, మరి మీరేం చేస్తారు సార్? దానికి ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, ఆ హెడ్ మాస్టర్ ఉంటారో ఇంకెవరు ఉంటారో దానికి ప్రిన్సిపాల్ గిట్ట. ఏం చేస్తారు మీరు? ఇంతదాకా ఎందుకు వచ్చింది? మీరు కరెక్ట్ ఉన్నారా లేరా? అసలు ఫస్ట్ మీది కూడా నిర్లక్ష్యమే ఉన్నది. వాళ్ళు ఎట్లా తయారంటే మీరు దానికి రెండింతలు తయారు. మీ పనులు మీరు చక్కగా చేయడానికి ఎందుకు వస్తలేదు? మీకు లక్షల జీతాలు వస్తాయి, ఏం చేస్తారు? పిల్లలకు కరెక్ట్ రెస్పాన్స్ కూడా తీసుకుంటలేరు మీరు. ఎందుకని? ఏమవుతుంది మరి? మీకు బరువు అవుతుందా పనులు అంటే? ఎవరు అడగలరా? ఏమనుకుంటారు అసలు మీరు? పద్ధతులు మార్చుకోండి ఇకనైనా. రోజు రోజు ఇవే ముచ్చట్లు వెళ్తున్నాయి, వార్తలు చదువుతా ఉన్నా కొద్ది. ఇదేనా బంగారు తెలంగాణ అంటే? ఇదేనా? ఏమవుతుంది రోజుకింత? అభివృద్ధి చెందాల్సింది మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఆగడాలకే ఇటువంటి దిక్కుమాల పనులకే అవుతున్నాయి మన అన్నీ. ప్రతిరోజు పిల్లలది ఫుడ్ పాయిజన్, ఫుడ్ బాగాలేదు, హాస్పిటల్ పోటీ చేరుడు. గిదేనా సార్? రేవంత్ రెడ్డి సార్ మీరు నెల రోజులు పింఛన్ లేకపోయినా నాకు సంబంధం లేదు, కానీ ఇటువంటి యాక్షన్ల మీద అయితే ఫస్ట్ మీరు స్టెప్ తీసుకోండి. ఇటువంటి పనులు అయితే మనకు అవసరం లేదు మన తెలంగాణలో. మీరు స్కీములు అప్లై చేయకున్నా పర్వాలేదు, చేయండి. 6 హామీలు ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టుర్రి. ఇటువంటి లంగ పనులు ఎవరు చేస్తుర్రో వీళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. డబ్బులు వీటి కోసమైనా ఖర్చు పెట్టుర్రి. ఫస్ట్ దీని మీదనే మనకు కావాలి. ఇలాంటి ఇప్పుడు వీడు చేసిండు, రేపు ఇంకోటి వస్తాడు, వీడిని ఏం చేయలేం కాబట్టి వీడిని చూసుకోనే కదా ఇంకోటి ఎగిరేది. ఫస్ట్ యాక్షన్ వీటిల మీద మళ్ళీ ఇంకోటి ఇటువంటి పనులు చేయొద్దు, అట్లా చేయాలి వాళ్ళకు. ఇది నా రిక్వెస్ట్ సార్, నాదేని కాదు, మా న్యూస్ ఛానల్ తర్వాత మా ప్రేక్షకులు కూడా ఇదే కోరుకుంటారు మిమ్మల్ని. ఎలాగైనా సరే ఇలాంటి దిక్కుమాల పనులు ఎవడైనా వేయాలన్నా కానీ మనకి అంత దారుణం తయారవుతుంది మన తెలంగాణ పరిస్థితి. మీరు కొంచెం ఆ పనులపై మీకు ఇప్పుడు వ్యక్తిగతంగా మీకు ఏమేమి ఉన్నాయో ఆ పనులు పక్కన పెట్టండి. మన రాజకీయాల అభివృద్ధి అంటారు కదా, అవి కూడా పక్కన పెట్టుర్రి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అవిట్ల మీద ఫోకస్ పెట్టుర్రి. ఈ మధ్యలో చాలా అంటే చాలా దారుణం తయారవుతుంది. పిల్లల విషయంలో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. మీరు మీ విద్యారంగం మీ చేతిలో ఉన్నది, ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు దిగాలి రంగంలోకి. మీరు దిగితేనే ఇటువంటి ఆగడాలనేవి మొత్తం తగ్గిపోతాయి. మీ పని అయితే సార్ బరాబర్ మీ పని ఈ పనినే, ఇక మీ పని వేరే పని ఏం లేదు మాకు. మీరు మా ముసలోళ్ళకు పింఛన్లు ఇస్తారంటారు కదా, అవి బంద్ చేసుకోరు. మేము నా సొంత పోయి సమాధానం చెప్పుకుంటాం అవిటి కోసమైనా. మా అమ్మలక్కలకు పింఛన్లు ఇస్తా అంటారు కదా, అవిట్లను కూడా బంద్ చేసుకోరు. రైతు బీమా ఇస్తారా, రైతు రుణమాఫీ ఇస్తారా, ఇవి ఇస్తారా సరే అవన్నీ పక్కన పట్టేది. ఇటువంటి అన్యాయాలు ఏడ జరుగుతున్నాయో అవిటికి పైసలు నువ్వు పెట్టైనా సరే, పైసలు ఇవ్వన్నావు కదా, నేను అందుకంటున్నా మాట. పైసలు లేకుండా సరే ఆ పైసలు తీసుకొచ్చి వీటిల మీద పెట్టు, ఆపుతాం. ఒక కాలం మాకు ఇవ్వకున్నా సరే. దయచేసి చెప్తున్నా సార్, ఇలాంటి దానిపైన అయితే మీ యాక్షన్ అయితే ఫస్ట్ ఉండాలి సార్. ఇక వీడు రాజేష్ సూర్యునికి మంచిగా ఉండవు, జబర్దస్త్ ఉండవు, లగ్గం అయింది, 2 పిల్లలు అన్నాడు. ఎందుకా నీకు? నాకు నీ మీద వ్యక్తిగత కక్ష ఏం లేదు. అసలు ఎందుకు ఇట్లా తయారైనావు నువ్వు? మీ అమ్మ తప్పు. అమ్మ శారదమ్మ నువ్వన్న నీ పద్ధతి మార్చుకో. ఇకనైనా సరే లైఫ్లో అన్నప్పుడు ప్రతి ఒక్కరి మిస్టేక్ ఉంటుంది కావచ్చు, ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి. పిల్లలకు కనీసం ఇప్పటి నుంచి అయినా ఒక సక్రమంగా మెదలండి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పురి. మీరు చేసిన పని అర్థమైందా? అయ్యో మా సిగ్గుపోతే అనుకోకూరి. తప్పు చేసినప్పుడు తలదించుకోవాల్సింది ఎవడైనా, నువ్వైనా సరే నేనైనా సరే. తప్పు ఉంది కాబట్టి తలదించుకుందాం, అర్థమైందా? అట్లనే బతకాలి. బతకన్నప్పుడు మనిషిలాగానే బతకాలి. మనకు వద్దు, అర్థమైందా? సో ప్రభుత్వాలకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి చర్యలు అయితే ప్రతిరోజు అయితే మనం చూస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వాలు ముందస్తుగా ఇలాంటి వాటిపై ఫస్ట్ రియాక్షన్ అయితే చేయండి. ఫస్ట్ మీ ఫోకస్ అంతా ఇటువంటి అన్యాయాలపైనే. పిల్లలపై ఈ మధ్యలో అయితే దారుణం అంటే దారుణంగా వస్తున్నాయి న్యూస్లు. వాటి మీద సార్ ప్రభుత్వాలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి మై హంబుల్ రిక్వెస్ట్, ఫస్ట్ దీనిపైన అయితే ప్రియారిటీ ఇవ్వండి ఏది ఏమైనా సరే. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏదైనా తీసుకోండి. మన సమాజంలో ఇలాంటి
చర్యలు జరిగినప్పుడు అక్కడ ఇప్పుడు నారాయణగేట్ ప్రాంతంలో ఉన్నాం, మనకి ఈ వార్త చేయడానికి అయితే ఇంత టైం పట్టింది. చుట్టుపక్కల ఉన్న జనాలు మీరు ఏం చేస్తున్నారా, మీరు కూడా యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వాలు రావాలంటే లేట్ అవుతుంది కావచ్చు, అక్కడ ఉన్న ప్రతినిధులు అధికారులు ఎవరైనా రావాలంటే లేట్ అవుతుంది కావచ్చు. చూస్తున్న ప్రజలారా మీరైతే సహించకండి. మనం ధర్మం వైపు అయితే నిలబడదాం, న్యాయం కోసం అయితే పోరాడదాం. మనకు నేర్పించిన మన ధర్మాలు ఏంటి, నీతి న్యాయాల వైపు ఉండాలని చెప్పినాయి. సో మనం వెళ్ళే స్టెప్ కరెక్ట్ కాబట్టి పక్కా మనం వెళ్ళాల్సిందే. మీరు ఏ మాత్రం వెనకకైతే ఆలోచించకండి. సో చూస్తూనే ఉండాలి ఇలాంటి న్యూస్ కోసం Z4 న్యూస్. థ్యాంక్స్ టు ఆల్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.